नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तुभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. శ్రీకృష్ణ పరమాత్మ మొదటి 6 అధ్యాయములందు కర్మను గురించినటువంటి జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. మనం చేసేటటువంటి కర్మ నిష్కామంగా ఉండాలి, అంటే ఫలితాన్ని కోరకుండా భగవంతుడు మనకు ఏ పనినైతే అప్పచెప్పారో ఆ పనిని చేయటంలో అత్యంత శ్రద్ధ భక్తి కలిగి ఉండి మనం కర్మను చెయ్యాలని, ఫలముల పట్ల ఆసక్తి లేకుండా ప్రవర్తించాలనేటటువంటి విధంగా మనందరికీ కూడా కర్మ చేయడంలో ఉన్నటువంటి మెలకువలను ఎన్నెన్నో మనందరికీ కూడా తెలియచేసినటువంటి షట్కము మొదటి 6 అధ్యాయములండి. మనమందరము కూడా ఈ దేహమే నేను అనేటటువంటి భావన చేత దేహ సంబంధమైన విషయముల యందు సుఖమును దుఃఖమును పొందుతున్నాం. ఈ సుఖ దుఃఖములకు ఆవల ఉన్నటువంటి ఆత్మతత్వమే మనందరి యొక్క స్వస్వరూపమై ఉన్నదని భగవంతుడు మనకు సత్య జ్ఞానాన్ని బోధించి, దేహ సంబంధమైన విషయాలలో అందరికీ కూడా సుఖాలు దుఃఖాలనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎవరు సుఖపడటానికి మాత్రమే పుట్టారని, ఎవరు దుఃఖాన్ని మాత్రమే పొందడానికి పుట్టారు అనేటటువంటి వ్యత్యాసము లేకుండా అందరి జీవితాలలో సంపదలు ఉన్నవారు, సంపదలు లేనివారు, తర్వాత అందంగా ఉన్నటువంటి వారు, అందవిహీనంగా ఉన్నవారు, సమాజంలో అంటే మనిషిగా పుట్టినటువంటి వారు ఏ విధమైనటువంటి జాతి వర్ణాశ్రమాల చేత భేదాలు ఉన్నప్పటికీ కూడా వారందరికీ కూడా సుఖము దుఃఖం అనేది సంప్రాప్తించబడుతుంది. అంటే మనందరికీ చెప్తున్నారు, సుఖాలు వస్తాయి మన జీవితంలో, దుఃఖాలు వస్తాయి. మరి వీటిని ఎలా మనం వాటిని ఓర్చుకోవాలి అంటే పరమాత్మ అంటున్నారు, ఏది కూడా శాశ్వతంగా ఉండిపోదు. అందుకే అర్జునుడు అడిగారట, నేను ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ఒక మాట చెప్పండి అన్నారట. అన్నప్పుడు కృష్ణ పరమాత్మ ఒక్కటే మాట చెప్పారు. ఏమన్నారు? ఈ సమయం గడిచిపోతుంది అనే మాట గుర్తుపెట్టుకో అర్జున, నీ జీవితం సంతోషంగా ఉంటుంది అన్నారు. అంటే ఇప్పుడు నీకు చాలా సంతోషాలున్నాయి, మీ కుటుంబంలో మీరు ఏ మాట చెప్పినా మీ చుట్టూ ఉన్న వాళ్ళు వింటున్నారు, మీకు సంపదల యొక్క లేమి లేదు, ఎటు వెళ్ళినా మీకు నీరాజనాలు పలుకుతున్నారండి. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ సమయం గడిచిపోతుంది. అంటే ఇవన్నీ ఇవాళ నేను ఒక మాట చెప్తే విన్న వాళ్ళందరూ రేపటి రోజున కూడా నా మాట వింటారని, ఎప్పుడు ఇలాగే కాలం ఉంటుందనే విషయం ఎప్పటికీ శాశ్వతం కాదు. కాబట్టి ఈ సమయం గడిచిపోతుందంటే సుఖంగా ఉన్నటువంటి సమయం కూడా ఒక రోజున మనకేమవుతుంది, దుఃఖంగా మారేటటువంటి రోజు అవుతుంది. కాబట్టి సుఖము యందు నువ్వు ఎలా ఉండాలి, ఈ సమయంలో నువ్వు ఆనందించవలసిన సమయము. ఆ సమయంలో నువ్వు ఎలా ఉండకూడదు, మనకేమని చెప్పారండి? దుఃఖేష్వనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ అన్నారు. సుఖమునందు పొంగు లేకుండా, అంటే మనకు సంతోషాలు ఉన్నప్పుడు అహంకారం చేత
ఎవరినైనా చూసి మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కానీ, నీకున్న ఆనందాన్ని వేరొకరికి దుఃఖం కలిగించేలాగా నువ్వు ప్రవర్తించటం కానీ చేయకుండా నువ్వెలా ఉండాలి? స్థితప్రజ్ఞతను నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు యోగమును పొందడానికి కావలసిన అర్హతను పొందుతున్నావు అని చెప్పారు. ఇంకా దుఃఖపడే వారందరికీ ఏమని చెప్పారు? దుఃఖము యందు కూడా ఇక్కడ నిన్ను అందరూ అవమానిస్తున్నారని, ఎవ్వరూ నిన్ను పట్టించుకోవటం లేదని, లేకపోతే ఏ విషయంలోనైనా నువ్వు ప్రారంభించినటువంటి ఒక వ్యాపారాన్ని నువ్వు సమర్థవంతంగా దిద్దుకోలేకపోతున్నావని నువ్వు దుఃఖించకు. ఇవ్వాళ ఉన్నటువంటి కాలము అంటే ఇవాళ నీకు కాలం సహకరించటం లేదు. కాలం సహకరించట్లేదంటే నీ చుట్టూ ఉన్నవారు నీకు సహకరించట్లేదు అంటే నువ్వు పూర్వజన్మలలో చేసినటువంటి ఏదో ఒక పాపపు కర్మ నిన్ను వెంటాడుతుంది కాబట్టి నీవు ఏది చేసినా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను విమర్శిస్తున్నారే కానీ నిన్ను మెచ్చుకోవటం లేదు. అంటే ఈ సమయము నాకు గడ్డు కాలమని దుఃఖాన్ని పొందకుండా ఈ జన్మ ప్రయత్నము చేత నా యొక్క పాదములను ఆశ్రయించి నన్ను నిరంతరము కూడా మదియందు ఏం చేస్తావు? స్మరణ చేస్తూ ఉండు. నేను చెప్పినటువంటి జ్ఞానాన్ని మననం చేస్తూ ఉండు. అలా మననం చేస్తున్నటువంటి జ్ఞానము నిన్ను ఏం చేస్తుంది? కష్ట సమయంలో నీకు ఓదార్పుగా ఉంటుంది. నువ్వు దుఃఖాన్ని పొందకుండా, ఆ దుఃఖము యందు నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మన కష్టాలొస్తే ఏం చేస్తామంటే, నేనిలా దుఃఖపడటానికి పలానా వాళ్ళు కారణమయ్యుంటారు. ఊరికే మన వైపు ఎవరైనా తీక్షణంగా చూశారనుకోండి. అప్పుడంటాం, ఆ! ఫలానా రోజున పలానా వాళ్ళు నన్ను అలా తీక్షణంగా చూశారు. నాకేమైనా నరదృష్టి తగిలిందేమో అనేటటువంటి భావన చేత వారి యొక్క దృష్టి మంచిది కాదని మన కష్టానికి వేరొకరిని నింద చేస్తామండి. మరి ఇలా నింద చేయడం అనేది మహాపాపం. మీరు చేసినటువంటి కర్మలలో ఉన్న దోషాలే ఇవాళ మీరు దుఃఖపడటానికి కారణమయ్యాయి కానీ ఎవరు కూడా మీ యొక్క దుఃఖానికి కారణం కారు. మీరు చేసిన కర్మలే మీకివ్వాళ దుఃఖానికి కారణమయ్యాయనేటటువంటి సత్యాన్ని గుర్తెరిగి దుఃఖము యందు భగవంతుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకో. ఈ సమయం గడిచిపోతుంది. అంటే నా కష్ట సమయం. ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చిందండి. నాకు అనారోగ్యం ఒక 4 రోజులు ఉందనుకోండి. ఆ 4 రోజుల తర్వాత నేను ఖచ్చితంగా స్వస్థతను పొందుతాను. ఎప్పటికీ నేను అనారోగ్యంతోనే ఉంటానని చాలామంది ఏమనుకుంటారు? చిన్న ప్రమాదం జరిగితే ఇక నాకెప్పటికీ ఇలాంటి స్థితే ఉంటుందని చాలా తలపోస్తారండి. దుఃఖంతో బాగా విలపిస్తూ ఉంటారనమాట. మరి ఇది శాశ్వతం కాదు. ఏ మనిషికైనా సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. సుఖ దుఃఖములతో కూడినదే మానవ జన్మ అనేటటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకోవడానికే భగవంతుడు ఈ సమయం గడిచిపోతుంది. ఇవాళ ఉన్న పరిస్థితి ఎప్పటికీ కొనసాగుతుంది అని మీరెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, కర్మయందు మనం జాగ్రత్తగా ఉండడం కోసం భగవంతుడు కర్మణ్య తంద్రితః అన్నారు. మీరు చేసేటటువంటి కర్మను జాగరూకతతో నిర్వహించండి. ఏమాత్రం ఏమరపాటు లేకుండా, నిర్లక్ష్యంగా ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ, అనసూయ అనే 2 పదాలు మీరెప్పుడు గుర్తుపెట్టుకొని వాటిని ఆచరిస్తూ ఉండండి అని చెప్పారు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః అన్నారు. అంటే నేను చెప్పినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరేం చేయాలి? శ్రద్ధతో అనసూయ అనేటటువంటి భావన చేత మీరు ప్రతి కార్యమునందు కూడా జాగ్రత్తగా, జాగరూకతగా ఉండండి. అలా ఉండటం వల్ల మీరు తెలుసో తెలియకో ఈ జన్మలో కానీ, లేకపోతే పూర్వజన్మలలో కానీ మీరు చేసినటువంటి కర్మల వల్ల వచ్చినటువంటి ఏదైతే పాపముందో ఆ పాపమంతా కూడా పరిహారం అవుతుందని భగవంతుడు మనకు 3వ అధ్యాయం 31వ శ్లోకంలో చెప్పారు. అంటే మీరు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎవరెవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఆయా విషయాలన్నింటినీ కూడా శాస్త్రంతో మేళవించి జాగ్రత్తగా కర్మను నిర్వర్తించండి అంటున్నారు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు? సత్యాన్నా ప్రమదితవ్యం, ధర్మాన్నా ప్రమదితవ్యం,
కుశలాన్నా ప్రమదితవ్యం, భూత్వానా ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, పితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం అని చెప్పారండి. అంటే మనమందరం ఎప్పుడూ కూడా సత్యాన్నే పలుకుతుండాలి. ఎప్పుడూ శాస్త్రంతో మేళవించాలి అంటే మాకు శాస్త్రాలన్నీ తెలియదు కదండీ! మరి ఈ శాస్త్రాలు తెలియనప్పుడు మేము శాస్త్రంలో ఉన్న విషయాలు మేమెలా పట్టుకోగలుగుతామని చెప్పేసి మరి భయపడుతుంటారు. అంటే కృష్ణ పరమాత్మ మనకు ఉపనిషత్తుల యొక్క సారమంతా బోధించారండి. సత్యమే మాట్లాడండి అనటంలో భగవంతుడు మనందరికీ ఎటువంటి బోధ చేస్తూ ఉన్నారు? మీరు చేసేటటువంటి కర్మలు అంటే మీరు ఉదయం లేచినప్పటి నుంచి సత్యాన్ని మాట్లాడండి అంటే మనం ఎక్కడికో వెళ్ళి ఎవరితో మాట్లాడేటప్పుడు సత్యాన్ని పలకటం కాదు. మీ యొక్క నిజ జీవితంలో అంటే మీకు ఏ దేహం అయితే ఇవ్వబడిందో దానికి సంబంధించి ఏ విధమైనటువంటి కర్మను, బాధ్యతను నిర్వర్తిస్తున్నారో వాటికి సంబంధించి మీరెలా ఉండాలి? సత్యంతో జీవించండి. మాటలలో అసత్యం లేకుండా చూసుకోండి. ఇతరుల యొక్క ప్రవర్తనలో ఉన్న దోషాలను ఎంచటంలో జాగ్రత్త పడండి. భూత్వానా ప్రమదితవ్యం అంటున్నారు. అంటే ఇతర ప్రాణులకు ఉపకారం చేయడంలో నువ్వెప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇంకా ఏమంటున్నారు? ధర్మం, భగవంతుడు చెప్పిన ధర్మం ఏంటి? నువ్వు ఒక తండ్రిగా నీ పిల్లలకు తండ్రిగా ఉన్నప్పుడు తండ్రి ధర్మాలను నిర్వర్తించు. మీ తల్లిదండ్రులకు నువ్వు కొడుకుగా ఉన్నప్పుడు కొడుకు ధర్మాన్ని పాటించు. నువ్వు పురుషుడవైతే మరి నీ భార్యకు భర్తగా నువ్వు అక్కడ ఉండవలసినటువంటి ధర్మాలను పాటించు. నువ్వు ఒక ఉద్యోగాన్ని చేస్తుంటే ఆ ఉద్యోగానికి సంబంధించి నీ యొక్క ధర్మాలను నువ్వు పాటించటంలో ఏమాత్రము అజాగ్రత్తగా ఉండకు. అంటే ధర్మాన్ని పాటించడంలో ఒక వ్యక్తి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ప్రవర్తించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ నువ్వు ఏ నియమాన్ని పాటించవలసి ఉంటుందో ఆయా నియమాలన్నీ కూడా జాగ్రత్తగా పాటించు అనేటటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తారు? కుశలాన్నా ప్రమదితవ్యం, ఇతరులకు ఉపకారము చేయటంలో ఎప్పుడూ కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. అలాంటి బాధ్యతలను విస్మరించకు. నీ పితృదేవతలు నీకు జన్మనిచ్చి నీ కోసం సర్వము సమర్పణ చేసినటువంటి నీ పితృదేవతలకు సంబంధించి దైవ సంబంధమైన కార్యాలకు మనల్ని నిరంతరము కాపాడుతూ ఉంటారండి. మన కుల దేవత, మన ఊరి దేవత, ఇలా అనేక మంది కోటాను కోట్ల మంది దేవతలందరూ కూడా మనల్ని నిరంతరం రక్షణ చేస్తూ ఉంటారు. అలా రక్షణ చేస్తున్నారు అని చెప్పడంలోనండి శ్రీరామచంద్రుడు అయోధ్యను విడిచి వెళ్ళేటప్పుడు అక్కడ ఊరి చివరికి వెళ్ళిన తర్వాత అయోధ్యకు సంబంధించినటువంటి అధిష్టాన దేవతకు నమస్కారం చేసి, అమ్మా నేను 14 సంవత్సరాల పాటు మరి అరణ్యవాసం చేయడానికి వెళ్తూ ఉన్నాను. ఆ అరణ్యవాసం పూర్తి చేసుకుని వచ్చేంత వరకు కూడా అయోధ్యను మీరే రక్షించాలి అని చెప్పేసి అమ్మవారికి తన వంతుగా అమ్మవారికి ప్రార్థన చేస్తాడనమాట. అంటే మనం కూడా మనం ఊరు విడిచి వేరొక ఊరు వెళ్తూ ఉన్నామనుకోండి, అప్పుడు మన ఊరికి సంబంధించినటువంటి దేవత నువ్వు దారిలో వెళ్తూ ఉన్నావనుకోండి, ఆ దేవతకు ఒక నమస్కారం చేయండి. మనసులోనైనా ఒక నమస్కారం చేసుకోండి. లేదు దూరంగా ఉంటారు, మనం వెళ్ళే దారిలో అమ్మవారి గుడి ఉండదు, అప్పుడు మీరు ఇంటి నుంచి ప్రారంభమైనప్పుడే అమ్మా నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ తిరిగి ఈ ఊరు వచ్చేంత వరకు కూడా మరి నన్ను రక్షించండి, తర్వాత ఈ ఊరిని కూడా కాపాడండి అని తన యొక్క క్షేమముతో పాటుగా మరి ఊరి యొక్క క్షేమాన్ని కూడా కోరుకోనేలాగా మనందరికీ శ్రీరామచంద్రుడు ఆచరించి మనకి జ్ఞానాన్ని బోధిస్తున్నారు. అంటే ఒక మనిషి మనీషిగా మారాలి, నరుడు నారాయణుడిగా మారాలి అంటే మనమందరము కూడా మరి శ్రీరామచంద్రుడు ఏ విధమైనటువంటి విధంగా తన యొక్క జీవన విధానంలో పాటించినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని మనం కూడా నిత్య జీవితంలో ఖచ్చితంగా పాటించాలి. అందుకే ఉపనిషత్తులు, తైత్తిరీయ ఉపనిషత్తు యందు చెప్పబడిన మాటలండి ఇవన్నీ కూడా. నీకు తెలిసిన స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, నీకు తెలిసిన మంచి చిన్నదే కానివ్వండి పెద్దదే కానివ్వండి, నీకు ఏ విషయం వల్లైనా మంచి జరిగితే ఆ విషయాన్ని నలుగురికి చెప్పి
మరి అవతలి వారి యొక్క క్షేమాన్ని కూడా కోరుకోగలిగినటువంటి మంచి మనస్సును మీరు సంపాదించుకోండి. ఎవరికైనా కష్టం ఉందంటే మీ వంతుగా అవతలి వారికి ఎటువంటి సహాయం చేయగలరో తక్షణమే మీ మనసు యందు ఒక ఏమంటారు? ఒక సద్భావన చెయ్యాలి. ఒక మంచి ఆలోచన చేసి అవతలి వారున్న సమయంలో అంటే అవతలి వారున్న పరిస్థితి ఎలా ఉందో గమనించి వాళ్లకు స్వాంతన కలిగేలాగా మీరు ప్రయత్నం చెయ్యండి. ఏనకేన ప్రకారేణ అంటే ఏదో ఒక విధంగా అవతలి వ్యక్తికి ఒక ప్రాణికి ఉపకారము చెయ్యగలిగినటువంటి విధంగా మీరు ప్రవర్తిస్తే దాన్ని ఏమంటారు? ఈశ్వర పూజనం అంటారండి. ఈశ్వరుడికి మీరు పూజ చేశారు. మనం ఎప్పుడూ కూడా ఏం ఆలోచిస్తాం? ఇవాళ నేను పూజించేటటువంటి పూజా గదిలో నేను పుష్పాలు సమర్పించానా, చక్కగా దీపం వెలిగించానా, ధూపం పెట్టానా, తర్వాత ధూపం వేశానా, ప్రసాదం పెట్టానా, ఇది కాదు. ఇది ఎంతో ఇంపార్టెంట్ అండి. మన ఇంటిలో దీపాన్ని వెలిగిస్తున్నామంటే నిన్ను నీకు పరిచయం చేసేది ఏంటి అంటే దీపమేనండి. ఆ దీపాన్ని వెలిగిస్తున్నామంటే ఆ దీపానికి కృతజ్ఞతలు చెప్తున్నాం. నా యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి నాకెప్పుడు అంటే నేను జాగరూకతగా ఉండడానికి నాకు మార్గదర్శకంగా ఎవరుంటున్నారంటే దీపం అండి. అందుకే ఏమంటారు? దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సాధ్యతే సర్వం దీపం సర్వతమోపహరణం సదా దీపం నమోస్తుతే అంటారు. అంటే ఏంటి? దీపము పరబ్రహ్మ స్వరూపం అండి. అంటే మనందరికీ ఆ దీపం ఏం గుర్తు చేస్తుంది? నీవు ఈ దేహం కాదు, దేహమునందు ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపమే నీవు. ఎలా ఉంటావు నువ్వు? జ్యోతిరివ అధూమక పొగలేనటువంటి జ్యోతి స్వరూపంలో ఉండేటటువంటి స్వరూపమే నీ యొక్క నిజస్వరూపము. కానీ ఈ నామరూపాలతో కూడిన ఈ దేహము నీవు కాదు అని గుర్తు చేసేటటువంటిది ఏమిటి అంటే జ్యోతి అండి. మరి దీపేన సాధ్యతే సర్వం. నువ్వు నీ లోపట ఉన్న ప్రకాశాన్ని నువ్వు తెలుసుకుంటే నువ్విక సాధించనిది ఏమీ లేదు అనే సత్యం మనకు దీపం తెలియజేస్తుంది. దీపం సర్వతమోపహరణం. నీ లోపట ఉన్నటువంటి ఈ దేహమే నేను అనేటటువంటి తమో గుణం వల్ల కలిగేటటువంటి ఏదైతే అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానాన్నంతా కూడా పోగొట్టుకోవడానికి నీకు సహకరించేది దీపం. అవునండి. దీపం వెలిగించడంలో ఎన్ని విషయాలు. మరి మనందరిలో తమో గుణం ఉందా అంటే మనం అందరం ఒప్పుకోమండి. అయ్యో! పరమ పాపిష్టి గుణమైనటువంటి తమో గుణం మాలో ఎందుకుంటుందంటే ఈ దేహమే నేను అనేటటువంటి భావన ఉండడమే తమో గుణము. నేను చెప్పట్లా. కృష్ణ పరమాత్మ చెప్తారు. ఎక్కడంటే 14వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్తారనమాట. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం. దుఃఖం రజోగుణ సంబంధమైనటువంటి ఫలం అండి. తమసః అజ్ఞానం ఫలం అంటాడు. అంటే చూడండి, నీకు సత్వగుణం ఉందనుకోండి, అంతటా భగవంతుడి యొక్క శక్తిని నువ్వు దర్శనం చేయగలిగిన స్థితిలోకి వెళ్ళిపోతావు. ఎవరిని చూసినా లోపట ఉన్న భగవత్ స్వరూపము నీకు గోచరమవుతుంది. ఇక రజోగుణం వల్ల ఏమవుతుందట? దుఃఖం కలుగుతుంది. దేహ సంబంధమైన విషయాలలో ఏదో ఒక విషయాన్ని కోరుకుంటాం, ఏదో ఒక వస్తువును కోరుకుంటాం. ఆ వస్తువు అందితే ఒక రకమైన ఆనందం. ఇది నా సొంతమైందని అవతలి వాడిని చూసి అహంకరిస్తావు. ఆ అహంకారంతో నీకు ఒక వ్యక్తి శత్రువు అవుతాడు. ఆ వ్యక్తి అనకూడని మాట మాట్లాడితే నీకు దుఃఖం కలుగుతుంది. ఒక పనిని ఒకవేళ నువ్వు ఒక వస్తువుని నువ్వు పొందలేకపోయావు, ఒక పనిని నువ్వు సరిగా చెయ్యలేకపోయావు, దుఃఖం కలుగుతుంది. మరి అజ్ఞానము తమో గుణం వల్ల వస్తుందట. అజ్ఞానం అంటే ఏంటి? ఈ దేహమే నేను అనేటటువంటి భావనయే అజ్ఞానం. అందుకే ఇక్కడ దీపంలో తమో గుణం గురించి మాట్లాడారండి. తమోపహరణం అంటే తమో గుణము హరించిపోవాలి అంటే రోజు నీకే పని చేత కాకపోయినా ఇంట్లో ఒక దీపం, ఒక నీకు ఇష్టమైనటువంటి రూపాన్ని, ఏదో ఒక చిత్రపటాన్నో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి ఒక విగ్రహ రూపంగానో నువ్వు నీకు ఇష్టమైన దైవాన్ని అక్కడ పెట్టుకొని ఒక దీపం వెలిగించుకుంటే ఈ దేహమే నేను అనేటటువంటి భావన నుండి నువ్వు బయటపడి నీ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి
దీపం ఉపయోగపడుతుంది. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఏమంటారు? మీరు ఏ గృహానికి వెళ్ళినా ఒక దీపాన్ని వెలిగించుకోండి అని చెప్తారు. ఎందుకు దీపం వెలిగించుకోవడం? నీ యొక్క స్వస్వరూపాన్ని నీకు గుర్తు చేసేటటువంటి ఉపకరణం ఏమిటి అంటే దీపం. అందుకే ఆ దీపాన్ని వెలిగించి కృతజ్ఞత చెప్తూ ఉండాలి. శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నప్పుడు ముందుగా మనం ఎవరికి కృతజ్ఞత చెప్తామంటే దీపానికే. ఇప్పుడు మనమందరము కూడా ఈ దేహమే నేను అనుకుంటున్నామండి. ఇప్పుడు ఈ దేహం నేను అనుకున్నప్పుడు నన్ను నేను చూసుకోగలనా? ఎందుకు మనం ఫోటోలని ఎక్కువగా ఇష్టపడతాం? తర్వాత ఇంకా మన యొక్క రూపాన్ని గురించి ఎవరైనా వర్ణిస్తున్నప్పుడు సంతోషాన్ని పడతాం. సంతోషాన్ని పొందుతాం. ఎవరైనా మీరు అందంగా లేరు అంటే ఎంతో దుఃఖం పొందుతాం. మరి నువ్వెలా, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది నీ యొక్క రూపాన్ని నువ్వు చూసుకోలేవు. చుట్టూ ఉన్నవాళ్ళు చూడగలుగుతారు గానీ, మనంతట మనం చూసుకోలేమండి. ఒక వ్యక్తి ఒక బట్టల షాప్ పెట్టుకున్నాడట. ఆ బట్టల షాప్ పెడితే ఆ షాప్‌లో ఉన్న వస్తువులు చాలా నాణ్యంగా ఉంటాయని చెప్పేసి, మరి ఆ ఊర్లో అంతటా కూడా ప్రచారమైనప్పుడు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆయన బట్టల షాప్‌కి అందరూ వస్తూ ఉంటారట. ఇప్పుడు వచ్చినటువంటి కస్టమర్లందరికీ కూడా కావలసిన విధంగా వాళ్ళు సౌకర్యాన్ని కల్పించలేకపోతూ ఉన్నప్పుడు, ఒక పెద్దాయన్ని అడిగారట. "అయ్యా! నా షాప్‌కి వచ్చేటువంటి కస్టమర్లు బాగా పెరిగిపోయారు. దానికి తగిన విధంగా నేను షాపుని విస్తరించటం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. నాకు తక్షణమే ఒక ఉపాయం చెప్పండి" అన్నారట. మీ అందరికీ తెలుసు ఈ మాట. ఏమని చెప్పారు? "మీరు షాపు ముందు కొన్ని అద్దాలను చాలా చక్కగా అలంకరణ చేసి పెట్టండి. అప్పుడు మీకీ మీరు షాపును విస్తరించనవసరం లేదు. మీరు వచ్చిన కస్టమర్‌కి చక్కగా మీరు వాళ్ళకేం చేయగలరు? వాళ్ళకి కావాల్సిన విధంగా మీకు సౌకర్యాన్ని కల్పించగలరు" అన్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు. "అదేంటండి? నేను షాపును విస్తరించటం కుదరట్లేదన్నాను. మీరేమంటున్నారు? ఉన్న షాపులోనే ముందుగా లోపటికి ప్రవేశం పొందేటప్పుడు అద్దాలతో అలంకరించమంటున్నారంటే, తన యొక్క స్వస్వరూపం తనకు తెలీదు. కాబట్టి అద్దం కనపడగానే మన యొక్క రూపాన్ని చూసుకుంటాం. నేనిలా ఉంటాను, ఇంత అందంగా ఉంటాను, ఈ డ్రెస్ వేసుకుంటే బావుంటాను, ఇలాంటి అలంకరణ ఉంటే బావుంటుందని వాళ్ళు కొన్ని క్షణాలైనా ఆ అలంకరణ కోసం వాళ్ళ రూపాన్ని వాళ్ళు చూసుకోవడానికి ఆగిపోతారు. అంటే ఇక్కడ మనకర్థం కావాలి. ఏమర్థం కావాలి? నీది కాని స్వస్వరూపం ఏమిటి? ఈ దేహమండి. మనమందరం ఈ దేహం అనుకుంటున్నాం. ఇది నా స్వస్వరూపం అనుకుంటున్నాం. కాదు. ఈ దేహమునందు నువ్వు బంధింపబడి ఉన్నావనే సత్యం నీకు గుర్తు రావడం కోసమని నీ రూపాన్ని నువ్వు చూసుకోలేవు. అంటే భగవంతుడు చూడండి ఎక్కడైనా తెర వేసి ఉన్నాడా? నువ్వు ఇది అని చెప్పడానికి భగవంతుడు ఎక్కడైనా ప్రయత్నం చేశారా? నువ్వు ఇది ఈ శరీరము నువ్వు కాదు అనే సత్యాన్ని తెలియజేయడంలో నువ్వు దేనినైతే ప్రాణప్రదంగా ఇష్టపడుతున్నావో, ఆ ఉపాధి నువ్వు కాదు అనే సత్యాన్ని తెలియజేయడానికి ఒక అద్దం ఉంటే తప్ప నీ రూపాన్ని నువ్వు చూసుకోలేవు. భగవంతుడు ఇక్కడేనండి మనందరికీ సత్యం తెలియజేసే ప్రయత్నం చేశారు. చేసినప్పటికీ మనం అద్దం ముందు నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తున్నామే కానీ, మన యొక్క స్వస్వరూపాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం ఏం చేస్తున్నామంటే, ఇతర విషయాల మీద ఉన్న వ్యామోహము చేత, అంటే లౌకిక సంబంధమైన విషయాల మీద ఉన్న ప్రేమ చేత, మన యొక్క స్వరూపము, మన సత్యాన్ని అంటే సత్య స్వరూపమైన ఆత్మను గుర్తించలేకపోతున్నాం కాబట్టి, మన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి మన అందరికీ మరి ఆదర్శంగా అంటే ఏమనాలి? మనందరికీ కూడా ఏం చేస్తున్నాడు భగవంతుడు? సత్యాన్ని తెలియచేయడం కోసం అని చెప్పేసి దీప స్వరూపంగా ఉండి మనకు సత్యాన్ని తెలియచేస్తున్నారు. భగవంతుడు నిరంతరము కూడా మీరు ఎలా ఉంటారు అనంటే జ్యోతి స్వరూపంగానే ఉంటారు. అంగుష్టమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్టతి అంటారు. అంటే మనము మన చేతి బొటన వేలు ఎంతైతే ఉంటుందో అంత సైజులో మాత్రమే మనమందరము కూడా ప్రకాశిస్తాం కాబట్టి మన యొక్క రూపము ఈ దేహం కాదు. ఈ దేహం అనేటటువంటి ఉపకరణాన్ని మనం ఏం చేయాలి? ఈ ఉపకరణం చేత భగవంతుడు చెప్పిన విధంగా నిష్కామ కర్మ ఫలితాన్ని కోరకుండా భగవంతుడు చెప్పిన విధంగా జాగ్రత్తగా
ఈ దేహంతో భగవంతుడు చెప్పిన విధంగా కర్మ చేస్తే చాలు. శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే జీవించారో, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సుఖములు వచ్చినా, సుఖము వస్తే పొంగనూ లేదు, దుఃఖం వస్తే కృంగిపోనూ లేదు. ఎందుకు అంటే 16వ సంవత్సరంలోనే అతనికి ఈ దేహ సంబంధమైనటువంటి భోగముల మీద తనకు కలిగినటువంటి వైరాగ్యము, ఆ వైరాగ్యము ద్వారా తాను తెలుసుకున్నటువంటి యోగ వాసిష్టము లాంటి మహోత్తరమైనటువంటి గ్రంథమును మరి వశిష్ఠుడి ద్వారా తెలుసుకొని సత్య వస్తువు కోసమే నిరంతరం తపించాడు తప్ప, సత్య వస్తువుని పట్టుకోవాలంటే దేన్ని పట్టుకోవాలి? ధర్మాన్ని పట్టుకోవాలి. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మము మనల్ని రక్షిస్తుందండి. అంటే సత్య వస్తువు ఏది అయ్యుంది అనంటే, ఆత్మను తెలుసుకోవాలి అనంటే నువ్వు ధర్మంగా జీవించాలి. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. శ్రీరామచంద్రుడు చూడండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఆ ధర్మము తనని నిరంతరము కూడా రక్షిస్తూనే ఉంది. కాబట్టి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. మనందరికీ 1 నుంచి 6 అధ్యాయముల వరకు కూడా ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలలో ఈ దేహము నశించిపోతుంది. మరి మీరు అనేక రకాలైనటువంటి శరీరాలను పొందుతున్నారనే సత్యం కూడా తెలియచేశారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అన్నారు. ఒక వస్త్రాన్ని విడిచి నూతన వస్త్రాన్ని, అంటే చిరిగిన వస్త్రాన్ని విడిచి నూతన వస్త్రాన్ని ధరించటం ఏ విధంగా అయితే జరుగుతుందో, అదే విధంగా జీర్ణమైనటువంటి శరీరాన్ని విడిచిన తరువాత మీ యొక్క కర్మలలో ఉన్నటువంటి శేషం మీకు మరొక శరీరాన్ని ఇస్తుందనే సత్యం తెలియజేశారు. మీరు ధరించినటువంటి దేహానికి ఆయన ఏముందని చెప్పాడు? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతి అనేటటువంటి సత్యం కూడా తెలియజేశారు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈ దేహానికి సంబంధించి బాల్యము, యవనము, తర్వాత వృద్ధాప్యము ఉంటుంది. తర్వాత ఈ దేహము జీర్ణమైన తరువాత మళ్ళీ దేహాంతర ప్రాప్తి అంటే ఇంకొక శరీరాన్ని పొందుతావు అనేటి విషయాన్ని కూడా మనకు 2వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్పారు. అంటే దేహ సంబంధమైనటువంటి విషయాలలో మనకు వ్యామోహము ఉండకూడదు. ఇక్కడ నువ్వు ఈ దేహంతో చేసేటటువంటి కర్మలలో ఉన్నటువంటి ఏదైతే అభ్యాసమో భగవంతుణ్ణి తెలుసుకునే విధంగా ఉందో అది ఏమవుతుందట? నిన్ను ఖచ్చితంగా రక్షిస్తుందట. అందుకే కదండి మనం నిన్నటి వరకు 6వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం? పూర్వాభ్యాసేన తేనైవ, అంటే పూర్వము నువ్వు చేసినటువంటి అభ్యాసము చేత భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి భాగ్యాన్ని పొందగలవు. ఒకవేళ నువ్వు చేసినటువంటి సాధన గనక ఈశ్వరుడు చెప్పిన విధంగా లేకపోతే నువ్వు నశించిపోయేటటువంటి క్రిమికీటకాదులలోకి కూడా వెళ్ళిపోగలవు అనేటటువంటి సత్యాన్ని బోధించారు. మీరు ఇక్కడ భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటిస్తే, అలా పాటించినటువంటి ధర్మంతో కూడిన వారికి పుణ్యలోకాలు సంప్రాప్తించబడతాయి. ఆయన ఏం చెప్పారు? పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అంటారు. అంటే మీరిక్కడ భగవంతుడు చెప్పినటువంటి విషయాలను ఎవరైతే నిరంతరము పాటించే ప్రయత్నం చేస్తారో, అలా చేసినటువంటి వారికి ఎప్పటికీ కూడా కష్టం ఉండదు అనేటటువంటి సత్యం అందరికీ కూడా తెలియపరిచినటువంటి వారు. ఇంకా ఏం చెప్పారు? శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. శుచి, శౌచము కలిగినటువంటి మరి శ్రీమంతుల కుటుంబంలో మిమ్మల్ని పుట్టింప చేస్తానని కూడా మనకు సత్యబోధ చేసి ఉన్నారు. మనం అందరము కూడా తెలుసుకునేటటువంటి సత్యం ఏమిటి? నీవు ఈ దేహమునందు ఉండి ఏ విధమైనటువంటి కర్మ చేస్తావో ఆ కర్మకు తగినటువంటి ఫలాలను నువ్వు పొందుతావు అనే జ్ఞానం మనకు అందించారు. ఇక్కడ ఇలా అందించబడినటువంటి జ్ఞానం అంతా కూడా, దీనికి సంబంధించినటువంటి యజ్ఞాలు కూడా చెప్పారండి. అన్ని యజ్ఞాలలో శ్రేయోహి జ్ఞానం, ఆయన ఏం చెప్పాడు?
శ్రేయాద్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాకిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నారు. అంటే ద్రవ్య యజ్ఞము కంటే కూడా జ్ఞాన యజ్ఞం గొప్పది. అంటే ద్రవ్యాన్ని ఖర్చు చేయడంలో జ్ఞానంతో కూడి ప్రవర్తించండి అన్నారు. అంటే మీకున్న సంపద, సంపద అంటే కేవలం బంగారము, తర్వాత డబ్బు ఇదే కాదు. ఈ దేహ సంబంధమైనటువంటి అంటే మీరు ఈ శరీరంతో జీవించడం మీకు సంపదే కదా! మీరు మాట్లాడగలుగుతూ ఉండడం అనేది అది మీ యొక్క సంపదే కదా! మీ మనస్సు ఏ విషయాలతో నిరంతరము కూడా ప్రయాణం చెయ్యాలి అని సంస్కరించడానికి కావలసిన బుద్ధి చైతన్యం ఉండటం మనిషి యొక్క ధర్మం అండి. అంటే మనిషికి భగవంతుడు అప్పజెప్పింది ఏంటి? బుద్ధి చైతన్యం. ఇలాంటి బుద్ధి చైతన్యం ఉండడం మన సంపదే కదా! మరి ఈ సంపదనంతా కూడా ఏ విషయాల కోసం ఖర్చు చేయాలి? నిరంతరము భగవంతుడు చెప్పినటువంటి సాధన చెయ్యడంలో, ధర్మ సాధన చేయడంలో ఎప్పుడూ కూడా జాగరూకతగా ఉండాలి. ఇలా జాగరూకతగా ఉండడానికి నీకున్న సంపదను జ్ఞానముతో కూడి నువ్వు వినియోగించాలే తప్ప నీకు నచ్చిన మాటను మాట్లాడడం, నీ మనసులో నీకు నచ్చిన సంకల్పాలు చేయడం, వేరొకరితో నువ్వు జీవించేటప్పుడు అయుక్త విచక్షణ లేకుండా జీవించడం, ఇవన్నీ కూడా నిన్నేం చేస్తాయి? అధోలోకానికి తీసుకెళ్తాయి. నువ్వు సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి జ్ఞానమే ప్రధానమైనది. జ్ఞానము లేకుండా నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి సంపదను వినియోగించడంలో, మళ్ళీ చెప్తున్నాను, సంపద అంటే కేవలం వస్తు రూపాన ఉండేవి కాదండి. ఈశ్వరుడు ఈ శరీరంతో మనం ఏ విషయాలను అనుభవిస్తున్నామో అవన్నీ కూడా సంపద. 2 సార్లు ఎందుకు చెప్పానంటే, చాలా మంది ద్రవ్యము అనగానే కేవలం వస్తు వ్యవహారాలను చేయడానికి ఉపయోగపడేటటువంటి మరియు ఒక వస్తు రూపాన ఉండేటటువంటి ఆ ధనాన్ని మాత్రమే స్వీకరిస్తున్నారు. కాదు, మనకి మాట్లాడే శక్తి పోయినప్పుడు మనకు వాక్కు యొక్క విలువ తెలుస్తుందండి. మనకు చెవి వినికిడి పోగొట్టుకుంటే అప్పుడు ఆ చెవి యొక్క గొప్పతనం తెలుస్తుంది. అంటే ఈశ్వరుడు మనకు అందించినటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులకు సంబంధించినటువంటి ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో, ఈ ఇంద్రియాల ద్వారా మనం అనుభవించేటటువంటి సుఖమంతా కూడా మనకు సంపదేనండి. ఈ సంపదనంతా కూడా జ్ఞానంతో కూడే వినియోగించాలి తప్ప, నీకు నచ్చిన విధంగా అనుభవిస్తే నువ్వు అంధకారంలోకి, అంటే అంధకారంతో కూడినటువంటి చీకటి లోకాలలోకి ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మన ప్రయాణం ఉంటుందనే సత్యం కూడా మనకు భగవంతుడు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈశ్వరుడు తెలియచేసేటటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా, జాగరూకతతో మనం వినియోగించుకోవాలని, 1కి 4 సార్లు జాగరూకత అనే పదం ఏంటంటే, నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని కూడా నిర్లక్ష్యంగా నువ్వు చేస్తే ఒక పాపము. నీకేమవుతుందంటే, కొన్ని యుగములు, ఒక తప్పుకు యుగములు పొగిలేవు అని చెప్పేసి మరి ఒక మహానుభావుడు తెలియచేయడం జరిగిందండి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు చెప్పారనమాట. ఏమంటారు? ఒక తప్పుకు యుగములు పొగిలేవంటే, ఒక తప్పు నువ్వు ఒక సత్పురుషుణ్ణి ఒక అనకూడనటువంటి ఒక మాట అన్నారనుకోండి, కొన్ని యుగాల పాటు మనం నీచమైనటువంటి జన్మలలోకి వెళ్ళిపోతామట. మనం చేసిన తప్పుకు పరిహారమే ఉండదట. మనందరికీ కూడా ఒక రోజున ఇంద్రుడు వాళ్ళ గురువు గారైనటువంటి బృహస్పతి వస్తున్నప్పుడు దేవతలందరూ ఈయనను సన్మానిస్తూ ఉంటారనమాట, పూజిస్తుంటారు. అలా పూజిస్తూ ఉన్నప్పుడు బృహస్పతి గారు రావడం గమనిస్తారు. అలా గమనించినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇంతమంది దేవతలతో నేను గొప్పవాడిని అని చెప్పేసి నేను గౌరవాన్ని పొందుతున్నప్పుడు, గురువుగారు వచ్చారని నేను లేచి నిలబడితే వాళ్ళ ముందు నా యొక్క స్థాయి తగ్గుతుంది అని ఒక్క క్షణం ఆలోచించి బృహస్పతి గారు వస్తూ ఉండడాన్ని గమనించనట్టుగా ఉన్నాడు. అంటే అన్ని రూపాలలో ఉన్నటువంటి సూక్ష్మతత్వాన్ని తెలుసుకోగలిగిన శక్తి కలిగినటువంటి వారు గురువులండి. గురువు అంటే
తన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమును తాను రమిస్తున్నటువంటి వ్యక్తి గురువు అన్నమాట. ఆ గురువు బృహస్పతి. ఇప్పుడు ఇంద్రుడి మనసులో ఏముందో తెలుసుకోలేనటువంటి తక్కువ స్థాయిలో ఉన్నారా బృహస్పతి? బృహస్పతి గారు అర్థం చేసుకున్నారు. అహంకారం వచ్చింది ఇంద్రుడికి అని చెప్పేసి అర్థమైంది. బృహస్పతి గారు వచ్చి ఏదైతే తనకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ ఏదైతే తనకు తన కోసము ఉన్నటువంటి కుర్చీలో తాను కూర్చున్నారండి. తాను కుర్చీలో కూర్చొని గమనించారు. కొద్దిసేపటికి తాను ఆ సభ అయిపోయింది, వెళ్ళిపోయారు. ఇక ఇంద్రుడికి బృహస్పతి యొక్క దర్శనం కలగలేదండి. తర్వాత ఆలోచించాడు. అయ్యో! వెంటనే మళ్ళీ ఆ సభ అయిపోయిన తర్వాత నేను ఉదయం బృహస్పతి గారికి, మా గురువు గారికి నమస్కారం చేయలేదు, ఆశీర్వాదం తీసుకోలేదు. అయ్యో! మొదటగా నేను బృహస్పతి గారు ఉండేటటువంటి గృహానికి వెళ్ళి నేను ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పేసి వెళ్ళారు. అప్పటికే బృహస్పతి గారు ఎవరి మనసులో అయితే నేను గొప్ప అనే అహంకారం వస్తుందో, ఆ అహంకారం ఉన్న వారికి గురువు మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేయరు. కాబట్టి బృహస్పతి గారు తాను కనిపించలేదనమాట. తన మందిరంలోకి ఇంద్రుడు వెళ్ళాడు కానీ కనిపించల. అలా కనిపించినటువంటి సందర్భంలో ఇక ఎంత కాలం పాటు కష్టపడ్డాడోనండి. ఆ కష్టమంతా ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటే మనకి సమయాభావం కాబట్టి ఎంత కష్టము అంటే 1000 సంవత్సరాల పాటు తామర తూడులో కూడా మరి ఉండవలసినటువంటి స్థితి తనకి కలుగుతుంది. అంటే బృహస్పతి గారి యొక్క దర్శనం కలగకపోతే రాక్షసులందరూ కూడా తెలుసుకున్నారనమాట. గురువు యొక్క అనుగ్రహం బృహస్పతికి పోయిందనగానే రాక్షసులందరూ వీళ్ళ మీద దాడి చేయడం, తర్వాత వీళ్ళ మీద వెంటనే వీళ్ళని ఇంద్రుని ఓడించడం. అంటే గురువు యొక్క అనుగ్రహం అంటే మన అందరి లోపట ప్రకాశిస్తున్నటువంటి సచ్చిదానందమే గురుస్వరూపంగా భూమి మీద తిరుగుతుందండి. ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని అంటే లోపట శిష్యుడి యొక్క మనసులో ఏముందో తెలుసుకోగలిగిన శక్తి ఉన్నవారే సద్గురు అండి. కేవలం మంత్రోపదేశం చేసిన వారందరూ గురుస్వరూపాలే. కానీ గురువు అంటే సద్గురువు వేరు, గురువు వేరు. అంటే నీ మనసులో ఏముందో చూడండి, బృహస్పతి గారికి ఇంద్రుడి మనసులో ఏముందో అర్థమైపోయింది. అటువంటి స్థితి కలిగినటువంటి సద్గురువు తన యందే ప్రకాశిస్తుంటారు. మనందరి హృదయాలలో ఆ పరబ్రహ్మ ప్రకాశిస్తుంటారు. నీ మనసులో ఉన్నది అవతలి వ్యక్తికి తెలిసింది అంటే అందరిలో ప్రకాశిస్తున్న పరమాత్మ చైతన్యాన్ని తాను గుర్తెరిగాడు కాబట్టి ఇక ఎవరి మనసులో ఏముందో తెలుసుకోగలిగిన శక్తి ఎవరికొస్తుంది? సాధన ద్వారా, ఇంద్రియ నిగ్రహం ద్వారా, మనోజయము ద్వారా. కృష్ణ పరమాత్మ మనకి 6వ అధ్యాయంలో చెప్పారు. విశుద్ధాత్మ జితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ అంటారు. అంటే పరిశుద్ధమైన అంతఃకరణ కలిగినటువంటి వారు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు, తన మనస్సును తాను జయించినటువంటి వారు, అందరి లోపట ఉన్నటువంటి ఆత్మస్వరూపము తానే అయి ప్రకాశిస్తున్నటువంటి ఆ సచ్చిదానందాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అలా తెలుసుకున్న వారే సద్గురువు అని పిలువబడతారనమాట. మరి అలాంటి సద్గురువు యొక్క అనుగ్రహం పోగొట్టుకోగానే ఇంద్రుడికి కావలసినటువంటి శక్తి పోయింది. రాక్షసులను ఓడించగలిగిన శక్తిని కోల్పోయాడు. అలా కోల్పోయినటువంటి సందర్భంలో రాక్షసుల చేతిలో ఓడింపబడతాడు. తర్వాత అనేక రకాలైనటువంటి కష్టాలు మరి పడటానికి కారణం ఏంటి అంటే తనకు కలిగినటువంటి అహంకారం. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తారు, నీవు ఎప్పుడూ కూడా ఇది నేను అనేటటువంటి అహంభావమును కలిగి ఉండకు. అన్నింటినీ నడిపించేటటువంటి సర్వ నియామకుడు మనందరిలో సాక్షిగా ఉన్నారు. ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్తా చ మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరహ అని మనకు 13వ అధ్యాయంలో 23వ శ్లోకంలో చెప్పారు. క్లియర్గా చెప్తారనమాట. ఉపద్రష్టానుమంతాచ అంటే సాక్షిగా ఉన్నారు. భర్తాచ భోక్త అంటే మీ అందరి లోపట నేను ఏదైతే మీరు ఈ దేహంతో అనుభవిస్తున్న విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదుల ద్వారా మీరు ఏ విషయాలన్నీ అంటే ఇంద్రియాల ద్వారా ఉపయోగించుకొని
శబ్దముల మీద ఇచ్చ, స్పర్శకు సంబంధించినటువంటి వాటి మీద ఇచ్చ కలిగి ఉండటం, రూపముల మీద కోరిక కలిగి ఉండటం. ఇలా పంచ తన్మాత్రకల ద్వారా మీరు ఏ ఏ విషయాలను అనుభవిస్తున్నారో, ఆ అనుభవిస్తున్న విషయాలన్నింటికి కూడా భోక్తగా ఉంటారు. మనకు కావలసినవన్నీ ఇప్పించడంలో ఆయన భర్తగా ఉంటాడు. భర్త అంటే భరించువారు. అలా మనకు అన్ని విషయముల యందు మనకిప్పుడు ఏ సమయంలో ఏమేం కావాలి, వాయువు కావాలి. మన కరోనా వచ్చినప్పుడు తెలుసండి. ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఎన్నో ప్రాణాలు పోవడం జరిగిపోయింది. అంటే ఇప్పుడు మన శరీరము నిలబడాలి అంటే ఏ ఏ విషయాలు మన జీవితంలో సమపాళ్లతో ఉండాలో మన శరీరంలో అన్నీ కూడా భగవంతుడు బ్యాలెన్స్డ్‌గా ఉంచుతారు. ఒక్కొక్కరు సంతోషంగా ఉండడానికి ప్రకృతిలో ఉన్నటువంటి అనేక విషయాలను ఆయనే ఏం చేస్తుంటాడు? ఏర్పాటు చేస్తుంటాడు కాబట్టి, నేను భర్తగా, భోక్తగా ఉంటాను. మరి నా పేరేంటి? మహేశ్వరుడు. నన్ను సర్వాంతర్యామి అంటారు. నేను మహా ఈశ్వరుడు అంటే ఈశ అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి మహేశ్వర స్వరూపంగా నేను అందరి యందు కూడా ఉంటాను. అంతర్యామిగా ఉంటాను. ఇంకా చెప్తాడనమాట. ఆయన ఏమంటాడంటే, మీ శరీరం లోపటే ఉంటాడు. శరీరస్థోపి కౌంతేయ. శరీరము లోపట నేనుంటాను. ఎక్కడ? లోపట మనందరి యొక్క హృదయాలలో సర్వస్య చాహం హృది సన్నివిష్టం. ప్రతి ఒక్కరి యొక్క హృదయాల లోపట నేనుంటానన్నాడు. అందరి హృదయాలలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్యం ఏమిటి అంటే ఆత్మస్వరూపం అండి. ఆ ఆత్మస్వరూపం మన లోపట ఉంది అని చెప్తున్నారు. మరి కానీ ఆయన చెప్తారు చూడండి, పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరహ. నేను దేహమునందు ఉంటాను కానీ మరి మీకెవరికి కూడా గోచరం కాను. ఈ పలానా వాళ్ళు మనం ఏమంటాం? నామరూపాలతో చూసి పలానా రామయ్య గారు, పలానా సీతమ్మ గారు అని అంటాం కానీ ఆ లోపట ఉన్నటువంటి భగవత్ శక్తిని మనం దర్శనం చేయలేమండి. ఇప్పుడు రోడ్డు మీద కార్లు వెళ్తుంటాయి. బెంజ్ కారు వెళ్తుంది. తర్వాత ఇంకా రకరకాల కార్ల పేర్లుంటాయి గానీ, ఆ కార్లతో మనం పేర్లను పిలుస్తాం కానీ, ఆ కారులో ఉన్నటువంటి డ్రైవర్‌ని గుర్తిస్తామా? ఒక ప్రమాదం జరిగిందనుకోండి, వెంటనే ఏమంటాం? ఎవరా డ్రైవరు? పక్కకు దించండి ఆయన్ని ఫస్ట్ అంటారు. అప్పుడు గుర్తొస్తారండి. అప్పటి వరకు కూడా మనం ఏమంటాం? ఈ కారు బావుంది. ఈ కారు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఇది స్పీడ్‌గా వెళ్తుంది. దీనికి సెక్యూరిటీ ఉంటుందని చెప్పి కార్ల గురించి మాట్లాడుతున్నాం కానీ, ఒక కారుకి ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం వెంటనే కారులో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడతాం. ఎవరు ఈ కారు నడిపేటటువంటి డ్రైవర్ అంటాం. అదే విధంగా మన శరీరాల లోపట ఎవరు ఉన్నారు అంటే ఒకే స్వరూపంగా మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అంటే మరి ఒక హారము యందు ఉన్నటువంటి దారము ఏ విధంగా అయితే ఒక్క దారము ఆధారంగా ఇన్ని పూసలన్నీ కూడా హారంగా మారిపోయాయో, అదే విధంగా 84 లక్షల రకాల ఉపాధులన్నింటికి ఆధారంగా ఆ సర్వేశ్వరుడు ఉన్నారు. ఆయన చెప్తూనే ఉన్నారు. నన్నేమని పిలుస్తారు? పరమాత్మేతి చాప్యుక్తో. అంటే నన్ను పరమాత్మ అని పిలుస్తారు. అంటే నేను పరమాత్మ స్వరూపంగా మీ అందరి హృదయాలలో ఉన్నాననేటటువంటి జ్ఞానాన్ని మనకు బోధిస్తారనమాట. అంతటా ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఏ విధంగా మనకు భక్తి తోడ్పడుతుంది. అంటే జ్ఞానానికి ఏమేం కావాలో కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఏ కృష్ణ పరమాత్మ మనకు తెలియచేసేటటువంటి సత్యం ఏమిటి? అందరూ అంటారు జ్ఞానయోగం వేరు, ధ్యాన యోగం వేరు, భక్తి యోగం వేరు అని చెప్పేసి అందరూ చెప్తారు కదా. మరి కృష్ణ పరమాత్మ ఇప్పటి వరకు కూడా కర్మయోగం గురించి చెప్పారు. ఏ విధమైన కర్మ చేస్తే మన పాపాలు పోతాయి అంటే మరి నిష్కామమైనటువంటి కర్మ చేసినప్పుడు మాత్రమే మన యొక్క పాపపు కర్మలన్నీ కూడా హరించి వేయబడతాయనేటటువంటి సత్యం చెప్పారు. ఆ కర్మయందు యొక్క శుద్ధత దేనిపైన ఆధారపడి ఉంటుందంటే మనమందరము కూడా ఏదో ఒక రూపాన్ని మనం నిరంతరము కూడా పూజించాలనే సత్యం భక్తిని నేర్పిస్తుందండి. అంటే భక్తి యోగం మనల్ని ఏం చేస్తుంది? ఎందుకండి నేను అడుగుతామండి. ఇప్పుడు నేను వండుకున్న ఆహారాన్ని ఎందుకు కొంత భాగాన్ని ఇతరులకు పెట్టాలి? ఏం పెట్టకపోతే ఏమని చెప్పేసి అడుగుతామండి.
అంటే ఇక్కడ మనకు శాస్త్ర సహితమైనటువంటి కర్మ చెయ్యడంలో మనకొక సత్యం తెలియాలి. ఏం తెలియాలి? మనల్నందరినీ పరిపాలిస్తున్నటువంటి దైవం యొక్క ప్రాధాన్యత తెలియాలి. ఈ శరీరమే నేను అనేటటువంటి భావన మన లోపట అహంకారాన్ని తెస్తుంది. చాలామంది ఏం మాట్లాడతారు? నేను ఇలాగే ఉంటాను ఏంటి అని చెప్పేసి మాట్లాడతారు. నువ్వెందుకు ఇలా ఉండాలి? ఇలా ఎందుకు ఉండకూడదు అని అడిగారనుకోండి, దానికొక హేతువు ఉండాలి. ఏంటా హేతువు? మన అందరినీ నడిపించేటటువంటి దైవం ఒకటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి తనకు తాను సొంతంగా ఎదిగాడనుకోండి, అతడు ఇతరులను ఎవ్వరిని కూడా అహంకార భావంతో ఉండి ఎవరిని లెక్క చేయకుండా ఉంటాడండి. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, మరి తనకు ప్రమాదం వస్తుందనేటటువంటి సత్యాన్ని గుర్తించక, తనకు నచ్చిన విధంగా జీవిస్తాడు. నేను నా కష్టంతో ఎదిగాను. నాకెవరు తల్లిదండ్రులు సంపదలివ్వలేదు. నేను కష్టపడ్డాను. నాకు సంపదొచ్చింది. నా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకుంటానని తనకి తానే ఏమవుతున్నాడు? అహంకరించి తన పతనాన్ని తానే కోరుకుంటాడు. తాను పతనమైపోతున్నాడనేటటువంటి సత్యం తనకు తెలీదండి. ఈ నేను ఇంతగా ఎదగడానికి నాకు ఎవరెవరు సహకరించారని చెప్పేసి తను ఎదగడానికి తనకు సహాయం చేసిన వారిని గుర్తించినప్పుడు తనేం చేస్తాడు? జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తారు. మనం కూడా ఒక పనిని చేయడంలో మనలందరినీ నడిపించేటటువంటి ఒక తత్వం ఒకటి మన ఈ లోకంలో ఉంది. అదేంటి? ఈశ్వర తత్వం. కృష్ణ పరమాత్మ ఎక్కడా దాచుకోలేదు. మొదటి నుంచి కూడా ఏమని చెప్పారు? తత్వమసి అనే వాక్యం మనకు గురువు ఉపదేశం చేస్తాడు. తత్ అంటే పరబ్రహ్మము. త్వం అంటే నీవు. నీవు ఆ పరబ్రహ్మ స్వరూపమే అయి ఉన్నావు. కానీ నీవు కేవలం నామరూపాలతో కూడిన దేహం కాదు. కాబట్టి దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా ఆ పరమాత్మ నిర్ణయించినటువంటి శాస్త్ర సంబంధమైన విషయాలతో కూడి మాత్రమే నువ్వు జీవించాలి. అంతేకాని ఇది నాది అనటానికి నీకు అర్హత లేదు. సంపదలన్నీ కూడా ఈశ్వరుడి యొక్క సొత్తే కానీ మన సొత్తేం కాదు. మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మానుభవం వలన మనకివన్నీ అందాయి అంటే వీటన్నింటినీ ఇచ్చిన వారు ఒకరున్నారు కదా! ఆ ఇచ్చినటువంటి ఆయనకు మనం ఏం చేయాలి? లోబడి ప్రవర్తించాలి. ఆయనకు లోబడి ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తామో అలా ప్రవర్తిస్తూ మన యొక్క ఏం చేయాలి? దేహ సంబంధమైన విషయాల నుండి విడిపడటానికి కావలసినటువంటి విధంగా మన కార్యాచరణ ఉండాలి. అంటే జ్ఞానం అందిస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. జ్ఞానంతో కూడినటువంటి కర్మ నిష్కామ కర్మ అవుతుంది. ఏ పని చేస్తున్నా నీ యొక్క స్వలాభం కోసం, అంటే ఈ దేహానికి సంబంధించిన స్వలాభం కోసం కాకుండా నీ యొక్క శ్రేయస్సు కోసం వినియోగించుకోమని కృష్ణ పరమాత్మ మనకు చెప్పారు. శ్రేయస్సును పెంచుకోండి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యద. మీరు దేవతలను పూజించండి, దేవతలను మెప్పించండి, దేవతల ద్వారా వరాలు తీసుకోండి. వారి ద్వారా తీసుకున్నటువంటి ఏదైతే సంపదలుంటాయో వాటిని మీ యొక్క శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టండి. అది దేవతలకు కూడా సంతోషమవుతుందన్నారండి. అంటే ఇప్పుడు నాకొక దేవత నా సంవత్సర ఆదాయంలో ₹1,00,000 ఆహ్, ఏంటి ఆమె బహుమానంగా, అంటే నేను చేస్తున్న వ్యాపారంలో ₹1,00,000 అధికంగా నాకు సంపద కలిగేలాగా అనుగ్రహం చేసింది. నాకొచ్చేసింది. ఇప్పుడు ఈ వచ్చినటువంటి ₹1,00,000 దేహ సంబంధమైన కార్యాల కోసం నా భార్య, నా కుటుంబం అని వీళ్ళ కోసం ఖర్చు పెట్టుకోవడం కాకుండా, పెట్టుకోమన్నారండి. కుటుంబం కోసం ఖర్చు పెట్టకుండా మొత్తము దానం చెయ్యమని భగవంతుడెప్పుడూ చెయ్యడండి. చెప్పడా మాట. ఎందుకంటే నీ భార్య, నీ బిడ్డల యొక్క పోషణ, వారి యొక్క బాధ్యత నువ్వు ఖచ్చితంగా నిర్వర్తించి తీరవలసినటువంటి నియమం. మరి నీ యొక్క శ్రేయస్సు ఎన్ని శరీరాలని పొందుతావు? ఈ శరీరాలను పొందకుండా ఉండడానికి నీ శ్రేయస్సు కోసం, అంటే నీ శ్రేయస్సు ఎక్కడుంది? చుట్టూ ఉన్నటువంటి లోకంలో ఎవరైతే కష్టపడుతున్నారో, నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా కష్టంలో ఉంటే ఆ కష్టంలో ఉన్నటువంటి వారికి నువ్వు నీ వంతుగా సహకరించటమే.
అప్పుడు నువ్వలా సహకరిస్తే దేవతలు సంతోషపడతారు. అంటే నిజంగా దేవతలకు పూజలు చేస్తేనే సంతోషపడతారా? దేవతా పూజ అంటే ఏంటి? నువ్వు ఇతరులకు ఎంతో కొంత ఏదో ఒకటి ఇస్తూ వారిని సంతోషపెట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు, ఆ ప్రయత్నంతో నీ ఇంటి దేవత సంతోషపడుతుంది. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు ఎదుగుతున్నాడండి. వాడు సంపాదించుకుంటున్నాడు. వాడు సంపాదించుకున్నదంతా కూడా ఈ కుటుంబం భార్య, బిడ్డలంటాడు. తర్వాత స్నేహితులంటాడు. అలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ 50,000 సంపాదిస్తాడు. 50,000 ఖర్చు పెట్టుకుంటున్నారనుకోండి. అతని తల్లిదండ్రులు బాధపడతారు. అయ్యో! వీడు పొదుపు చేసుకోవటం లేదు. ఏదైనా అనారోగ్యమొస్తే, లేకపోతే ఏదైనా అత్యవసరమైన పరిస్థితులొస్తే, లేకపోతే భవిష్యత్తులో పిల్లల యొక్క చదువులకి ఇతడు ఇబ్బంది పడకుండా కొంత పొదుపు చేసుకోవాలి. కొంత ఏదో స్థిరాస్తులు సంపాదించుకుంటే ఆ కు ఆ కొడుకుని చూసి తల్లిదండ్రులు సంతోషపడతారు. రూ. 50,000 50,000 ఖర్చు పెట్టుకుంటుంటే తల్లిదండ్రులు ఎంతో దుఃఖపడతారు కదా! అదే విధంగా మన ఇంటి దేవత, మన అధిష్టాన దేవత ఏం చేస్తుందంటే, నీకు ఆ దేవత ఇవ్వబడినటువంటి సంపదనంతా నీ యొక్క శ్రేయస్సు కోసం అంటే భూమి మీద ఉన్నటువంటి ఏదైతే కొన్ని రోజులు నువ్వు జీవిస్తావో, అలా జీవించడానికి మాత్రమే నీకు ఆ దేవత అనుగ్రహం చేసిన సంపదనంతా ఖర్చు పెడుతున్నప్పుడు, ఆ దేవత దుఃఖాన్ని పొందుతుంది. తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లవాడు వచ్చిన సంపదనంతా కూడా అనవసరమైన విషయాల కోసమే ఖర్చు పెట్టుకుంటున్నాడు, పొదుపు చేసుకోకుండా ఉన్నప్పుడు మరి తల్లిదండ్రులు ఎలాగైతే దుఃఖిస్తుంటారో, అంత దుఃఖాన్ని మన ఇంటి దేవత పొందుతుందట. అంటే ఆ దేవత యొక్క ఆగ్రహానికి మనమేమవుతాం? లోనవుతాం. ఎందుకు? వీడెప్పుడు ఈ దేహం నుంచి విడిపడడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ శరీరమే కదా! దేవతలను పూజించాలంటే మానవ శరీరం ఉండాలి. మరి ఈ శరీరంతో నువ్వు చేసినటువంటి సత్కర్మ ఆ దేవతని ఎప్పుడు మెప్పిస్తుంది? నీ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టుకున్నప్పుడు ఆ దేవత సంతోషపడుతుందని ఎక్కడైనా భగవత్ తత్వాన్ని రహస్యంగా ఉంచారా కృష్ణ పరమాత్మ? నీ యొక్క శ్రేయస్సు అన్నారు. నువ్వు దేవత ఎప్పుడు కూడా ఎప్పుడు సంతోషపడతారు? తల్లిదండ్రులుగా పిల్లల యొక్క ఎదుగుదలను చూసి ఎప్పుడు సంతోషపడతారు? తనంతట తన కాళ్ళ మీద తాను బ్రతుకుతూ అంటే తనకేదో ఒక ఉద్యోగాన్ని చేసుకుంటూ, భార్యాబిడ్డల్ని చక్కగా పోషించుకుంటూ, తనకంటూ కొంత ఆదాయాన్ని పక్కకి వేసుకుంటుంటే, తల్లిదండ్రులు ఎంతో సంతోషాన్ని పొందుతూ, దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా, నేను కన్నందుకు నా కొడుకు ప్రయోజకుడయ్యాడు అని ఆ తండ్రి సంతోషంతో దేహాన్ని త్యాగం చేస్తాడు. అలా కాకుండా కుటుంబంలో ఆ కొడుకు ఏ ఏ పని చేసినా తనకి ఏంటి శ్రేయస్సును కలిగించట్లేదు. అంటే తనకి ఎ ఏమంటారు? ఒక రూపాయి పెట్టుబడి పెడితే ఆ రూపాయి పోతుందండి. అలాంటి కొడుకుని చూసి మరణించేటప్పుడు ఎంతో దుఃఖాన్ని పొందుతారు. అయ్యో! నా కొడుకు ఏ పని చేసినా కానీ అది తనకి ప్రయోజనాన్నివ్వదు. ఈ పిల్లవాడు ఎలా బతుకుతాడో అని చెప్పి ఆ పిల్లవాడిని తలుచుకు తలుచుకు చచ్చిపోతాడు. మనకిది కూడా మన దేవత కూడా, మన ఇంటి దేవత, మన అధిదైవం కూడా బాధపడుతుందండి. ఏమని బాధపడుతున్నారు? ఇంత మంచి ఉపాధిని పొందావు. చక్కగా ఎన్నో రకాలైనటువంటి విధాలుగా నువ్వు దైవ సంబంధమైనటువంటి పూజలు చేస్తావు, క్రతువులు చేస్తావు. ఎంతో గొప్పదైనటువంటి విధంగా డబ్బును సంపాదించుకుంటావు. వచ్చిన దాన్నంతా కూడా ఎందుకు అనవసరమైనటువంటి భూమి మీద ఉండే విషయాల కోసమే ఖర్చు పెట్టుకుంటావు. ఆ విషయాల కోసం పెట్టుకునేటటువంటి సంపదలో కొంత భాగాన్ని ఎందుకు నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకోవు? ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు అని చెప్పి ఆ దేవత ఏం చేస్తుంది? నిరంతరము బాధపడుతుంది. ఏ ఇంట అయితే భగవత్ సంబంధమైనటువంటి దానము, ధర్మము, యజ్ఞము, తపస్సు లేకుండా కేవలం ఈ ఇహలోకంలో ఉన్న విషయాల కోసమే పరితపిస్తూ ఉంటారో, ఆ ఇంటిలో ఉన్న దేవతలందరూ దుఃఖిస్తారండి. ఎందుకు? జీవుడు తన శ్రేయస్సు కోసం కాకుండా, నశించిపోయే విషయాలకు సంబంధించిన ప్రేయస్సు గురించి ఆలోచిస్తున్నాడు అని ఆ ఇంటి దేవతలు ఏం చేస్తారు? దుఃఖంలో నుంచి ఏమవుతుంది? కోపాగ్ని అనేటటువంటి కూపంలోకి ప్రవేశించడానికి కావలసిన స్థితిని ఆ దేవతలు వీళ్ళకి అనుగ్రహం చేస్తారు. ఇంటి దేవతలు దుఃఖపడుతున్నారంటే నువ్వు యజ్ఞం చెయ్యట్లేదు. అంటే ఇతరులకు మంచి చేసే పనులు చెయ్యట్లా.
నీ యొక్క భోగములు, దేహ సంబంధమైనటువంటి భోగముల గురించే ఆలోచిస్తున్నావు తప్ప వేరొక విషయం గురించి ఆలోచించట్లేదని మరి దేవతలు కూడా దుఃఖాన్ని పొందుతారు. దేవతలను సంతోషపెట్టవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రతి ఒక్క మనిషి మీద ఉందండి. అంటే ఇతరులకు నువ్వు చేసిన ఉపకారము నీ యొక్క శ్రేయస్సు. ఆ శ్రేయస్సు నిన్నేం చేస్తుంది? సకల సంపదలను అనుభవించడానికి కావలసినటువంటి భోగమును పొందడానికి నీవు అర్హతను పొంది ఉండగా ఎందుకు తుచ్చమైన విషయాల కోసం పరితపిస్తున్నావు? శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందడానికి మాత్రమే నువ్వు ప్రయత్నం చెయ్యాలని మన ఇంటి దేవతలు, గృహ దేవతలు కోరుకుంటారు. గృహ దేవతలను ఎవరు నియమించారండి? పరబ్రహ్మము నియమించింది. ఆ పరబ్రహ్మం ఏం చేస్తుంది? ఆ పరబ్రహ్మం ఎప్పుడూ కూడా నీకు అప్పచెప్పిన బాధ్యతను నువ్వు చక్కగా నిర్వర్తిస్తున్నావా అని చెప్పి ఆ దేవతలను ఆ పరబ్రహ్మం ప్రశ్నిస్తుంటారు. అంతే ఇక్కడేంటి, దేవతలు తమ యొక్క బాధ్యతలు నిర్వర్తించడంలో దేవతలు ఎవరికి అనుగ్రహం చేస్తారు? అనుగ్రహం చేయడం అంటే నలుగురికి ఉపకారం చేసేటటువంటి వారికి మాత్రమే దేవతలు నిరంతరము కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలన్నీ కూడా ప్రసాదిస్తుంటారు. మన యొక్క శ్రేయస్సంతా కూడా ఎవరు కోరుకుంటారు అంటే మన ఇంటి దేవతలు కోరుకుంటారు. ఇంటి దేవతలకు నియామకుడైనటువంటి పరబ్రహ్మము ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోమని మనకెప్పుడూ కూడా భగవంతుడు ఏం చేస్తుంటాడో ఆజ్ఞాపిస్తూనే ఉంటారనమాట. అంటే ఇక్కడ భగవంతుడి మీద మనకు భక్తి ఉండాలి. భక్తి ధ్యానం అనేది జ్ఞానయోగమునకు బాగా సహకరిస్తుంది కాబట్టి భగవంతుడి మీద భక్తి ఉండాలి. తర్వాత ధ్యానము ద్వారా బాహ్యమునందు ఉన్నటువంటి వివిధ రూపాలలో కనపడుతున్న జగత్తునంతా కూడా ఏకరూపంగా దర్శనం చేయాలి అంటే ధ్యాన యోగం కూడా ప్రధానమైనదని ఇక్కడ జ్ఞాన విజ్ఞాన యోగమును గురించిన వివరణ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. 7వ అధ్యాయం అండి. మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చును అంటున్నారు. అంటే ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇక నీకు పూర్ణమైనటువంటి సిద్ధి కలుగుతుందో అటువంటి జ్ఞానాన్ని గురించి నీకు తెలియజేస్తాను. మయ్యాసక్త మనః పార్థ అంటే నాయందు మీ యొక్క మనస్సును ఏం చేయాలి? లగ్నం చేయండి. మయ్యాసక్త అంటే మయి అంటే నాయందు, మీ యొక్క మనస్సులను ఉంచండి అనేటటువంటి మాట చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా 6వ అధ్యాయాన్ని పూర్తి చేసేటప్పుడు ఏమన్నారు? యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మతః. నా అభిప్రాయం ఏంటి? యోగులందరిలో ఎవరైతే శ్రేష్ఠులుగా ఉంటారో వాళ్ళు నిరంతరం నా యందు భక్తి కలిగి శ్రద్ధ చేత నన్ను భజించండి. భజించడం అంటే ఏ కార్యాన్ని చేస్తున్నా ఈశ్వరుడు చెప్పినటువంటి నియతి ప్రకారంగానే ఎవరైతే నిరంతరం భగవంతుణ్ణి స్మరణ చేస్తూ కర్మ చేస్తుంటారో అలా కర్మ చేస్తున్న వారందరూ కూడా నన్ను పొందుతారు అనే సత్యం చెప్పారు. ఇప్పుడు అంటే ఎక్కడైతే 6వ అధ్యాయాన్ని ముగించారో అదే మాటను మళ్ళీ ప్రారంభిస్తున్నారు కృష్ణ పరమాత్మ. అంటే నా యందు మనస్సును ఎవరైతే లగ్నం చేస్తూ యోగం యుంజన్ మదాశ్రయ నన్ను ఆశ్రయించి, మత్ ఆశ్రయ అంటే నన్ను ఆశ్రయించి, యోగమును యుంజన్ అంటే అభ్యసిస్తున్నటువంటి వారు అంటే దేహ సంబంధమైనటువంటి విషయాల యందు ఆసక్తి తగ్గించి తన యొక్క స్వస్వరూపాన్ని తాను తెలుసుకోవడానికి ఎవరైతే నిరంతరం ప్రయాణం చేస్తున్నారో, ఎవరైతే దానికి సంబంధించిన అభ్యాసాన్ని చేస్తున్నారో వారందరికీ కూడా మరి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ పరమాత్మ ప్రతి ఒక్కరికి తెలియచేసేటటువంటి జ్ఞానం, నాయందు మనస్సును లగ్నం చేసినటువంటి వారు యోగమును పొందడానికి కావలసిన అర్హత పొందుతున్నారు. ఎటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే మీరు పూర్ణమైనటువంటి స్థితిని పొందగలరో అటువంటి జ్ఞానాన్ని నేను మీకు అందిస్తున్నానని
ఈ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎటువంటి జ్ఞానం తెలుసుకుంటే మీరు అన్ని జ్ఞానాలు అంటే యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం. ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే సమస్త జ్ఞానములను మీరు పొందగలరో అటువంటి జ్ఞానాన్ని మీకు అందిస్తానని భగవంతుడు ఈ అధ్యాయమునందు ప్రారంభం చేస్తున్నారు. తన యందు హృదయాన్ని నిలిపినటువంటి వారికి తన యొక్క జ్ఞానాన్ని పొందడం కోసం ఎవరైతే యోగాభ్యాసాన్ని చేస్తున్నారో వారికి జ్ఞానముతో పాటుగా విజ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలను మనకు ఈ అధ్యాయమునందు తెలియచేస్తూ ఉన్నారు. మరి వాటికి సంబంధించినటువంటి వివరణను మనం రేపు తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అందరికీ నమస్కారం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.